బీచ్ ఈ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ టైం ఆన్ బీచ్. ఇట్లే ఓరి ప్లాన్ లేదు, అవడం లేదు, సీదా దూరిపోండి. లైఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో గైస్ ఫుల్ అరే అది న్యూ డే రా భయ్ మళ్ళా. సో గైస్ వీఆర్ గోయింగ్ టు వి ప్లాన్ సంథింగ్ చెప్పిన లాస్ట్ బ్లాగ్లో. సో వీఆర్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. సో ట్రిప్ పోతున్నాం అనమాట. ట్రిప్ TRIP ట్రిప్. మమ్మీ 3 రోజులు ట్రిప్ మమ్మీ. ఫుల్ తాగుడు, తిన్నుడు, ఎగురుడు. ఇంటలేవు నువ్వు చక్కగా. ఫుల్ తాగుడు, తిన్నుడు, చెంప పలుకుతుంది. గ్యాస్ 3 days మమ్మీ నుంచి దూరం. ఫుల్ ఎంజాయ్ గ్యాస్, ఫుల్ ఎంజాయ్. మా లైఫ్ ఇది పట్టుకో ఒకసారి చాయ్. కాదు అమ్మ దూరం అయితే ఎంజాయ్ అంట. లైఫ్ లో 3 రోజులు మరుపురాని మూతి వలవడితే ఎక్కువ చేసినావు అంటే లైఫ్లో ఎప్పటికీ మరే అది మ్యూడేస్ అన్ని లైఫ్లో ఎప్పటికీ ఇంకా లైఫ్ లాంగ్ మెమొరబుల్గా 3 రోజులు 3 బ్లాగులు చేయాలి. ఎట్లన్నా 3 రోజులు ఇచ్చి వాడేద్దాం. ఫుల్ మమ్మీ ఎంకరేజ్ చేయి మమ్మీ. నీ కొడుకు ఈ రోజు నుంచి ఇంకా బయట ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నావు. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు చెప్పు మమ్మీ. లైఫ్లో నీ కొడుకు ఇప్పుడు ఒక ముద్దట అడిగి అయిపోతుంది మమ్మీ. చెప్పు. నవ్వు ముందు అడిగేస్తున్నావు. ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రపంచాన్ని, నా వ్లాగులు అందరికీ ఇంకా మంచిగా చూపించడానికి, నేను ఎంజాయ్ చేయడానికి, తాగడానికి, తిరగడానికి. చెంప ఆగుతుంది. ఎట్లా ఉండాలి. సో గైస్ చలో లీవింగ్. బాయ్ మమ్మీ. బాయ్ గైస్. ఇంట్లో మమ్మీ వాళ్ళకి బాయ్ చెప్పి బయటికి పోయి అందరు అమ్మ బయన ఒకటి వేసారు. గాడి ఆరి పీచే. మారో అమ్మ అవుతారం చూడు. జై శ్రీరామ్. చలో గైస్ ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ట్రిప్స్కి పోదాం, ఎంజాయ్ చేద్దాం అంటే కాదు, ఇట్లా అన్ని ముందే చూసుకోవాలి. గ్యాసులు గీసులు మా వాళ్ళు మొత్తం వేస్ట్ అంతా వేస్ట్. దేనికి ముందుండరు, అన్నీ తర్వాత ఒకటి గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఎట్లా రిలాక్స్గా కురుకురేది కూడా కూర్చుండు. చెప్పు బాధితులకు నెక్స్ట్ టైం ఇట్లా మళ్ళీ రావద్దంటే వాళ్ళకి సజెషన్ ఇవ్వు. ఎట్నే ఓర్రా, ఇట్లే ఓరి ప్లాన్ లేదు, అవడం లేదు, సీదా దూరిపోండి. ఏమైతే అది అయింది గంటే లాస్ట్కి. చూసి ఎన్ని చెమటలు వచ్చినా, ఎంత ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయ్యి మా అమ్మ బ్లెస్సింగ్ తీసుకొని మరీ వచ్చిన. సో గ్యాస్ ఫిల్ చేపిస్తున్నాం. ఆఫ్టర్ గ్యాస్ ఫిల్లింగ్ డైరెక్ట్లీ గోయింగ్ టు కార్. ఇంకా మా ఒకరు ఆడ వెయిటింగ్, నల్గొండ పోయి వాళ్ళని ఎక్కించుకోవాలి మళ్ళీ. సో యప్ సేవ్ గ్యాస్ ఇన్ కార్. నా వ్లాగ్ చూసిందా? ఎవరి పేరు కూడా చెప్పు. ఆడ లేవు. సారీ దీని గురించి చెప్తున్నా నేను అంతే. సో గైస్ వి ఆర్ ఫైనల్లీ ఏడున్నాం మనం. సగం ఆఫ్ ద రూట్, హాఫ్ ఆఫ్ ద బ్రో. మేము ఇద్దరమే డ్రైవర్లం. ఇక డ్రైవర్ అనకు ఇజ్జత్ పోయేటట్టు ఉంటుంది. వీళ్ళేదో వీళ్ళు ప్యాసింజర్లు, మనం డ్రైవర్లు అన్నట్టు. వీళ్ళకి కార్లు రావు, మేమే నడుపుకోవాలి, ఇంకా తప్పదు. 60 రూపీస్ అట్టు రాడా. అంత అవసరమా క్యాలిక్యులేట్ చేసి? 10 ఎంత 60 మరి 16 ఇంటూ ఆడ చెప్పిండ. ఆడ నాకు తెలుసు అని చెప్పిన, నేను క్యాలిక్యులేట్ చేసిన. చదువుకున్నా నేను గిట, అందుకే బీసీ వచ్చిందా. అది రాలే మనం తెచ్చుకున్నాం దాన్ని. అది చూడు ఇప్పుడు కంప్యూటర్లో ఎట్లా తయారు చేస్తాను. వాళ్ళు అసలు ఎవ్వరికి లేని నమ్మకం కూడా వాళ్ళ ముగ్గురు మీద వాళ్ళకు ఉంది తెలుసా. అన్న ముగ్గురికి బండి రాదు, కానీ ఎవరు ఎక్కి డ్రైవ్ చేస్తున్న ఇద్దరు కూర్చుంటారు కదా. సస్తగా వచ్చినామని సాయి గారు నడితే డైరెక్ట్ కోమాకే పోతాం, మబ్బులకే పోతాం డైరెక్ట్. వాళ్ళ ముగ్గురికి ఉంది నమ్మకం అంటున్నాను. ఇక ఖాళీ రోడ్ ఉంటే ఇంకొక హాఫ్ రూట్ పోతే పోతాం. సో అడిగి పోయినాక మంచి మంచి బీచ్ లొకేషన్ చూపిస్తాం. ఇప్పుడు ఇక ఫుల్ అదేంటి డ్రైవింగ్ ఇష్యూస్. ఎంత ఏమైనా గ్యాంగ్తో పోతే మజా వేరు. సో
గ్యాంగ్లో తయారు చేసుకొని ఎంజాయ్ చేయరు. యాక్చువల్గా మా గ్యాంగే కాదు కానీ మేము ఎంజాయ్ చేస్తాం. మా సీనియర్ గ్యాంగ్ ఇది. గ్యాస్ ఎప్పుడన్నా బయటికి పోయినప్పుడు ఇట్లాంటి వీటిని ఏమంటారు ఫ్యాన్స్ క్యారీ చేయరు. ఓకేనా, ఏవో టేబుల్ ఫ్యాన్, పోర్టబుల్ ఫ్యాన్ అమ్మ వండుతుంది. సో ఇట్లాంటివి క్యారీ చేయండి, ముఖం మీద చెమటలు గిమటలు రాకుండా ఉంటాయి. ఇట్లాంటి అమ్మాయిలను పక్కన ఊసేట్టుకుంటే ఆటోమేటిక్ చెమటలు వస్తాయి. కాదు, మా అమ్మాయి బ్లాగ్ చూసింది అనుకో, అమ్మ బూతులు అమ్మాయిలతో పోతున్నా బయటికి, అమ్మాయిలతో ఫుల్ రాడ్ అమ్మాయిలు తీసుకోతున్నారు. గాయస్ ఇగో ఈ జనరేషన్ లో జెండర్ ఈక్వాలిటీ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. అమ్మాయి అయితే అయిన అమ్మాయిలు ఎవరున్నారు, మేము ముగ్గురం అబ్బాయిలని. సో యా అర్థం చేసుకో. సో జెండర్ ఈక్వాలిటీతో ఉండరు, అమ్మాయి అబ్బాయి తేడా కాదు. కాలేజ్ సినిమాలు చూసినట్టు లైఫ్ని కూడా ఎంజాయ్ చేయరు. నన్ను ఫాలో చేసుకోరు. ఇట్లాంటి మంచి మంచి చెప్తున్నాను. జర చెప్పు, మోటివేషన్ చెప్పేదా. సో గైస్ ఫైనల్లీ వి ఆర్ ఎట్ ఏం బీచ్ ఇది, చిరాల బీచ్. బుద్ధోలు కుదిరి అయ్యాడు ఎక్స్పీరియన్స్. సో యా అది చూపిస్తా ఆగురి. ఫస్ట్ టైం ఆన్ బీచ్. మేము షార్ట్ల మీద ఉన్నామా, ఏమన్నా మెత్తగా ఉందిలే మట్టి. ఫర్ ద ఫస్ట్ టైం వి ఆర్ ఎట్ ద బీచ్. అరే యాక్చువల్గా ఇట్లాంటి ప్లేసెస్కి పూర్లతో రావాలి. అరే వాళ్ళు ఆడికి వెళ్ళిపోయారు, అగో వాళ్ళు అక్కడ పోయిర్రు. నాకు వచ్చి ఫుల్ ఫుల్ ఉంది, మస్తు ఉంది బాయ్. చూడు అల్లలు ఎట్లా వస్తున్నాయి కదా, ఇసుకనే గుద్దవాలి గుద్దా. అసలు మనం అది కడదామా, గుడిసెలు కడతారు చూడు. సర్ఫింగ్ చేద్దామా, సర్ఫింగ్ వెనకాలకు కూడా అదే ఫాస్ట్ లో పోతుంది. చూసినావా కింద ఇసుక. అది మస్తు స్పీడ్ లో వస్తుంది అసలు. అరే మస్తు ఉంది భయ్. నాకు చెయ్యిలు పెట్టాలని ఉంది ఎందుకో, నా కాళ్ళతో సాటిస్ఫై అవుతలేను నేను. అట్లా పోదల్లా, అందులో పోయి పోసి అది ఉప్పే ఉంటుంది. ఎట్లా ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి బీచ్లలోకి రండి. మీరు కూడా ఇట్లా ఫ్రెండ్స్తో బీచ్లలోకి రండి. గుద్దోళ్ళ టైం పడుతుంది అంటే మస్తు మజా వస్తుంది. మట్టి కూడా మస్తు ఉంది. అది ఆ మట్టి ఇలా లోపల ఇట్లా మట్టి గుంజుతుంది తెలుసా, ఆ నీళ్ళు కొడుతుంటే. అయ్యో దాంట్లో పోయి ఇట్లా కూర్చో అయిపోతుంది. చోటీ బచ్చి కింద మనం మండి అందులో వాడే ఈ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. గ్యాస్ ఓవర్ ఎగ్జైట్ అవుతున్నాను అనుకోకూడదు. ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఈ మాత్రం ఉంటుంది. బీచ్లు చిన్నప్పటి నుంచి ఉండే బీచ్లకు రావాలి, ఇట్లా గుడిసెలు కట్టాలి, ఇట్లా మీలాగా అమ్మాయిలను మోసం చేయాలి అవి కాదు. కానీ ఇట్లా మట్టితో గుడిసెలు కట్టాలి, వాటిని కూలగొట్టుకోవాలని ఇట్లాంటివి ఉంటుండే చిన్న చిన్న డ్రీమ్స్ మాకు చిన్నప్పుడు. మా వాళ్ళు అయితే ఆడ వెళ్ళిపోయారు కూడా. దేర్ ఆర్ అవర్ పీపుల్. సమ్ పీపుల్ వెంట్ దేర్. చెడ్డి పచ్చిగా అవుతుంది. अरे वैसा बैठ के लेंगे ना अपन भी यो इसका बीच का नाम ही भूल जा रूम में सूर्यलंका चेरेला ब्रिज चेरेला अरे वो बड़ा बड़ा वेव सारा चूपिस्ता सुनामी सुनामी साउंड इनानी गाइस साउंड ఇదిగో ఇట్లా ఇట్లా కోస్టల్ ఏరియా సైడ్ వస్తే సన్ స్క్రీన్లు గిన్ స్క్రీన్లు ఎన్ని తెచ్చుకున్నా వేస్ట్. నా ముఖాన్ని ఎంత కడిగినా జిడ్డు జిడ్డే ఉంటుంది. అమ్మ పోతలేదు పీక్తలేదు. ఇట్లాంటి ఫ్యాన్లు మెనేసి ఇది గాలి కూడా ఇస్తలేదు ఫ్యాన్. వేస్ట్ ఆఫ్ టైం వీడికి వచ్చి మనకు కదా అంటే మెమోరీస్ వస్తున్నాయి అనుకో.
ఏం బాది మొత్తం జిడ్డు జిడ్డు ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం రాత్రి. నువ్వు ఫస్ట్ టైం మారా నువ్వు ఫ్రెండ్స్ రావడం? ఫ్రెండ్స్ తో ఫస్ట్ టైం కాదు, కోస్టల్ ఏరియాకి ఫస్ట్ టైం. నువ్వు కేరళకి రా, పోతావు నువ్వు. దీనికి నాకు రష్ ఉంటది కేరళలో. అందరు కష్టాలు ఉంటారు. అంటే కేరళ అమ్మాయిలు బాగుంటారు కదా, కానీ అబ్బాయిలు బాగుండరు. బాగుండరు అమ్మాయిలు. ఇప్పుడు మాకు రష్లు ఉంటారా, వాళ్ళు చూస్ చేసుకునే బాయ్స్ అంత గలీజ్గా ఉంటారు. ఇక నితిన్ భాయ్ అంటే బాగుంటాడు, ఇంకా ఒప్పుకోవాలి దానికి. మొత్తం డీలా డీలా బట్టలు వేసుకుంటారు. ఏం ఫ్యాషన్ సెన్స్ అది. వీడికెళ్ళి నెక్స్ట్ ఆ బాపట్ల బీచ్ 15 నిమిషం. మరి ఆడకి ఎంట్రీ లేదన్నావు కదా, రూమ్ తీసుకుందాం. ఓకే గైస్, వీఆర్ చేంజింగ్ అవర్ లొకేషన్, సో స్టే ట్యూన్డ్. కదా మరి నేను ఉంటేనే హ్యాండ్సమ్ కదా, ఆమెకు తప్ప అందరికి నేను హ్యాండ్సమ్ గానే కనిపిస్తా. ఇక నన్ను డిస్కరేజ్ చేయడానికి ఎవరన్నా ఉన్నారు అంటే ఇగో ఈ మనిషి ఏడి. మళ్ళీ నా తోటి యూట్యూబర్ ఆయన, నా తోటి యూట్యూబర్ నన్ను డిస్కరేజ్ చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడు. ఏం తెలిసింది తెలుసా, మేము ఉన్నది ఒక దొంగల ఏరియా ప్లేస్ అని. యాక్చువల్గా మనమే అందరు మనుషులు దొంగతనం చేస్తాం. సో ఇప్పుడు ఇంకా వదిలేసి వెళ్ళిపోయినాక నాకు ఏం మారాలి. ఇక నేను నాలాగా ఉందాం అనుకుంటున్నా, అంటే ఆమెకు అప్పుడు ఎట్లా నచ్చింది అట్లనే. సో ఇంకా కొత్తగా మార్చడాలు అట్లాంటివి ఏం లేవు. తెలియదు నాకు, అసలు నచ్చలేదేమో అనిపిస్తుంది నాకు, అందుకే వదిలి వెళ్ళిపోయిందేమో. ఇగో మనది ప్యూర్ బ్లాగ్స్ ఉంటాయి, మనం ఎడిటింగ్ చేయండి. ఇక కొన్ని నా ఇష్టం. జుట్టు గడ్డిలాగా ఏంది మన ఉప్పు నీళ్ళు నీళ్ళు ఉన్నాయి, ఉప్పు వేసుకొని తిన్నట్టుంది. 5 షాంపూలు పెట్టిందంట తలకి. చూడు, ఒక్క షాంపూ ఇద్దరం పెట్టుకున్నాం రూపాయి. ఆటానా షాంపూ ముగ్గురం పెట్టుకున్నాం, 5 షాంపూలు ఒక్క పెట్టుకున్నారు. ఇంగ్లీష్ పదాలు వాడకు, తెలుగులో చెప్పు. ఇందాక ఎవరు డైలాగ్ కొట్టిరు, పొద్దునంతా ఏం చేసిర్రా? పొద్దున వెళ్ళినాడు, ఇప్పుడు వస్తున్నాడు. జాంగే కాంచన సినిమా వైబ్స్ వస్తున్నాయి కదా. వాటర్ ఫాల్ వస్తున్నట్టు కాంచన సినిమా వస్తుంది మాకు. ఇగో ఈ ముఖం చెయ్యబుద్ధి అయితే ఈ ముఖం జిడ్డు ఉండేసరికి. గాయస్ ఇక కాంచన సినిమాకి మమ్మల్ని రావద్దంటున్న బీచ్ భయంకరంగా నిజంగా దయ్యం సినిమా చూస్తున్నట్టుంది కదా. గాయస్ ఇప్పుడు మేము ఏడున్న అస్సాం, మీరు ఆ సినిమా చూసినా గంగా సినిమాలో చాలా దొరుకుతాయి చూడాలి. ఇదే బీచ్ అది. ముందర లైట్ అయ్యి కదా, నాకు కళ్ళు కనిపిస్తలేవు. ఇది ఎంత మెత్తగా ఉంది. అది సుష్మా కోసం చెప్పులు, గిఫ్ట్ ఫర్ యూ గాయ్స్. వ్లాగ్ చేయాలన్నా భయం అవుతుంది, ఏ పని నుంచి ఏడికి దయ్యం వస్తుందో, నాకే తాళి దొరుకుతుందో అని. మై గాడ్, కాళ్ళు మట్టి లోపలికి వెళ్ళిపోతున్నాయి. గైస్ ప్లీజ్ ఎంకరేజ్ మై లాంటి టాలెంట్. నాకు ఇంగ్లీష్ కూడా అంత మాత్రమే వస్తుంది. ఇది చూడు ఎట్లా వేవ్స్ లాగా ఉన్నాయి కదా. కూర్చోవచ్చు, అయ్యో బాబు ఉన్నాయి కదా పర్లేదు. నాకు భయం అవుతుంది ఫుల్, అమ్మతో ఫుల్ భయం అవుతుంది. నైట్ టైము వెయిటింగ్ టైము అన్నాడు. గాయ్స్ బాయ్, టేక్ కేర్, ఇది మై లాస్ట్ బ్లాగ్ అవ్వచ్చు అని చెప్పేస్తుండే. ముందర పోదాం కదా, ఇక భయపడేది లేదు. ఇంకా మనం షేర్కే వచ్చి రావు సాబ్కే వచ్చే ఏమైంది గాయ ముందర పోయినాక మాట్లాడదాం. లైఫ్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఏం కూడా అనిపిస్తుంది, ఆ వేవ్స్ అట్లా వస్తున్నాయి, గాలి వేవ్స్ వస్తున్నాయి.
ఒక్క నిమిషం. లైఫ్ లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. అరే అట్లా కింద నుంచి పెట్టలైట్. हाँ थोड़ा पापी मैं गाली देता काफी पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी